నియోజకవర్గాలలో క్రింది స్థాయి నాయకులు చాలామంది ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీలో ఉంటూ అవతల పార్టీ నాయకులను, అవతల పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటారు. కానీ గెలిచిన తర్వాత అదే నాయకుడి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నాయకుని ఆకాశం పైకి ఎత్తుతుంటారు. అలాంటి వాళ్ళకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాజాగా జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుద్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి అయిన చెర్లకోలు లక్ష్మారెడ్డి గారిని చిత్తుగా ఓడించాడు ఈ యువనేత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిరుద్ రెడ్డి. తాజాగా ఆయన పెట్టిన ఒక ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కష్టాల్లో నష్టాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు అండగా ఉండి ఈరోజు నన్ను గెలిపించారు. కానీ కొంతమంది గ్రౌండ్ స్థాయిలో ఉండే నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. వీడి వల్ల ఏమవుతుంది, వీడి పిల్లగాడు అని నన్ను నోటికొచ్చినట్టు తిట్టిన నాయకులే ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. మా పార్టీ నాయకులు కూడా నాకు ఇంతలా ఫోన్ చేయలేదు, కానీ వేరే పార్టీ నాయకులే నేను గెలిచిన తర్వాత ఫోన్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు నన్ను నోటికొచ్చినట్టు తిట్టారు. ఇలాంటి వాళ్ళంతా నా దగ్గరికి రాకండి, నాకు ఫోన్లు చేయకండి. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆ నాయకుడిని లేపడం, ఇలాంటి వాళ్ళంతా నా దగ్గరికి రాకండి, నాకు ఫోన్లు చేయకండి అని మొహం మీదనే చెప్పేశాడు ఈ జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీంతో అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరూ అనిరుద్ రెడ్డిని చూసి నేర్చుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని ఇతర పార్టీ నుండి వచ్చే నాయకులను దూరం పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. నిజమే, మరి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్ళే క్యారెక్టర్ లేని వాళ్ళను దగ్గరకు తీసుకునే బదులు మీకోసం పనిచేసిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏమి భవిష్యత్ మొత్తం మీకోసం నమ్మకంగా పనిచేస్తారు నీ పార్టీ కార్యకర్తలు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు 100% కరెక్టు. నిజంగా హ్యాండ్స్ అప్ అనిరుద్ రెడ్డి.